మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎమ్మెగనూరు ప్రజలకే కాదు 5 నియోజకవర్గాల ప్రజలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వము జిల్లాల ప్రాతిపదికన పైకి వస్తే ఎమ్మెగనూరు జిల్లానే పెట్టాలి. అన్ని అర్హతలు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఒక ఎమ్మెగనూరు మాత్రమే. భౌగోళికంగా మౌలిక వసతులు అన్ని కలగూడినటువంటి ప్రాంతం ఒక ఎమ్మెగనూరు మాత్రమే. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గించేటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు నియోజకవర్గం. ఇక్కడ ఆల్రెడీ భవనాలు నిర్మితమై ఉన్నాయి, మీరు వాడుకోవడమే లేదు. కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే రాబోయేటువంటి రోజుల్లోన మా కార్యాచరణలోన తప్పకుండా కఠిన పరీక్షలు ఎదుర్కోక తప్పదని చెప్పి మా జేఏసీ తరఫు నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం, మళ్ళా ఇవే దిగ్బంధం పెడతాం, అవసరం వస్తే మళ్ళా కలెక్టరేట్ ముట్టడి కూడా ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ తక్షణమే మీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఎమ్మెగనూరు జిల్లా ప్రాతిపదికన తక్షణమే డిమాండ్ని పరిశీలించి మాకు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ, నా పేరు శ్రీరంగయ్య, నేను ఎమ్మెగనూరు జిల్లా సాధన కమిటీ జేఏసీ నాయకుడు. అదేవిధంగా రాజేష్ గారు మాట్లాడుతున్నారు.